ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యాన్వా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. CANVA యాప్ స్పెల్లింగ్. ఆల్రెడీ మనకి ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి పక్కన ఓపెన్ అని చూపిస్తుంది, ఎల్స్ మనకి ఇన్స్టాల్ అని చూపిస్తుంది. యాప్స్లో థర్డ్ రోలో ఫస్ట్ ఐకాన్ అనమాట, దాని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఆ యూఐలో పైన సర్చ్ టెంప్లెట్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మనకి ఏ ఇన్విటేషన్ కావాలంటే ఎదర్ వెడ్డింగ్ ఆర్ బర్త్డే ఏది కావాలంటే అది సర్చ్ చేసుకుంటే కింద మనకి రిఫరల్ టెంప్లెట్స్ అనేవి కనిపిస్తాయి. కొన్ని ప్రో వర్షన్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ వర్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మనకి నచ్చిన ఒక ఫ్రీ వర్షన్ ఒకటి, ఫ్రీ టెంప్లెట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. కంప్లీట్ ఆ ఇన్విటేషన్ టెంప్లెట్ అంతా లోడ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. కింద డిజైన్ మీద క్లిక్ చేస్తే ఇంకా అనదర్ టెంప్లెట్స్ కూడా మనం చూడొచ్చు. పక్కన ఎలిమెంట్స్ క్లిక్ చేస్తే ఏమైనా హైలైట్స్ యాడ్ చేసుకోవచ్చు ఆ టెంప్లెట్ మీద. టెక్స్ట్ ఏమైనా హెడ్లైన్ కావాలంటే ఇంకా బోల్డ్గా చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అలా కాదు ఎగ్జిస్టింగ్ది ఎడిట్ చేసుకోవాలి అంటే మనకి ఒలివియాస్ 9th బర్త్డే అని ఉంది కదా, ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనం మన బేబీ గర్ల్ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. నేను జోయిస్ ఫస్ట్ బర్త్డే అని రాశాను. అలా ఆ టెంప్లెట్లో ఏ టెక్స్ట్, ఏ ఫోటో ఏది కనిపించినా దాని మీద క్లిక్ చేస్తే మనకి అది ఎడిటబుల్ టెక్స్ట్ కింద మారిపోతుంది. చూడండి కింద నేను మంత్, టైమ్ అది కూడా ఎడిట్ చేద్దామని దాని మీద క్లిక్ చేస్తే ఎడిటబుల్ ఆప్షన్ వచ్చింది. అన్నీ అలా చేంజ్ చేసుకోవాలి. సో వీ నీడ్ టు మేక్ ష్యూర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆర్ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఆ ఫోటోని కింద రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ నేను పింట్రెస్ట్లో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను ఫోటో, అది అప్లోడ్ చేసుకోవచ్చు. కింద చూడండి లెఫ్ట్ సైడ్ రీప్లేస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీకి రీడైరెక్ట్ అయిపోతుంది అది. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసుకుందాం అనుకున్నా, ఆ టెడ్డీ బేర్ ఒకటి పెట్టాను. ఈ టెడ్డీ బేర్ మళ్ళీ టెంప్లెట్లో ఇంకేమైనా ఇంకో చోట కావాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే పైన ప్లస్ ఐకాన్ వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ ఒకటి ఫామ్ అవుతుంది. అది మనకు నచ్చిన ప్లేస్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. బెలూన్స్ ఒకటి పెడదాం అనుకున్నా, అది కూడా మళ్ళీ డూప్లికేట్ ఫామ్ చేశాను. సో ఇలా ఏ ఎలిమెంట్ కావాలంటే ఆ ఎలిమెంట్ పాపర్స్ పెట్టుకోవచ్చు, కేక్ ఇమేజ్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న కేక్స్. ఇది అక్కర్లేదు అనుకున్నా, సో మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే పైన డిలీట్ ఆప్షన్ ఉంది చూడండి, అది క్లిక్ చేస్తే పోయింది. అలా మనకి అక్కడ జోయిస్ ఫస్ట్ బర్త్డే ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు, ఆ ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎనీ చేంజెస్ వీ కెన్ మేక్ ఎగ్జిస్టింగ్ దాంట్లో. ఇలా వద్దు, ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ వద్దు అనుకుంటే కొత్తగా మళ్ళీ అన్ని కలర్స్ పెట్టుకొని సైజ్ ఆఫ్ ద టెంప్లెట్ పెట్టుకొని చేంజ్ చేసుకోవచ్చు. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, యారో బటన్ టాప్ రైట్ కార్నర్లో, దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ కనిపించింది మనకి. ఇప్పుడు ఇమేజ్ మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో అది మొత్తం కంప్లీట్గా అప్లోడ్ అయ్యేదాకా ఉండండి. మనం కావాలంటే డైరెక్ట్ వాట్సాప్ షేర్ చేసుకోవచ్చు, ఎల్స్ మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను గ్యాలరీ ఫొటోస్లోకి వెళ్ళి చూస్తున్నాను, అంతే. ఇన్విటేషన్ ఈజ్ రెడీ.